మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సత్యం హెవెన్ మినిస్ట్రీ ద్వారా ఈ దినం మన అంశము నోవాహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుడు రాకడయు అలాగుండును. దేవుని ప్రజలారా, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క రెండవ రాకడను గురించి చెబుతూ నోవాహు దినాలను పోలుస్తున్నాడు. నేను రెండోసారి వచ్చేటప్పుడు ఎలా ఉంటాదంటే నోవాహు దినాలు ఎలాగుంటాదో అలాగునే నా రాకడ నేను వచ్చేటప్పుడు కూడా అలానే ఉంటాది అని నోవాహు దినాలను పోలుస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రాకడను గురించిన సంగతిని చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం. నోవాహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుని రాకడయు అలాగునే ఉండును. జల ప్రళయముకు ముందటి దినములలో, అంటే జల ప్రళయము రావడానికి ముందుగా ఒక సంఘటన జరిగింది నోవాహు దినాల్లో. ఏమి జరిగింది? అలానే యేసుక్రీస్తు యొక్క రాకడ ముందుగా ఒక సంఘటన జరుగుతుంది. ఏంది ఆ సంఘటన అని మనం గమనించినట్లయితే ప్రియ దేవుని ప్రజలారా, ఆదికాండము 6వ అధ్యాయము 6వ అధ్యాయము మనము గమనించినట్లయితే 2వ వచనం, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది. వాళ్ళ మనసులోకి ఏదైతే వచ్చిందో దాన్ని వాళ్ళు చేస్తూ వచ్చినారు. ప్రియ దేవుని ప్రజలారా, మనసుకు వచ్చినది ఒక తండ్రి కూతురుతో వివాహం చేసుకున్నాడు. ఈ న్యూస్ ఛానల్లో మనం చూస్తున్నాం ఎంత ఘోరం. కన్న తండ్రి కన్న కూతుర్ని వివాహం చేసుకున్నాడు. అంతేకాదు, కన్న తండ్రి కన్న కూతుర్ని పాపం చేసినాడు అని మనము అనేక సంఘటనలను మనం వింటున్నాం. ఎందుకు? మనసుకు వచ్చిన దాన్ని ఏమంటున్నానంటే, మనం గమనిస్తే 3వ వచనంలో, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. అది అక్రమం అంటున్నాడు దేవుడు. కాబట్టి నోవాహు దినాల్లో ఎలా ఉందంటే, వాళ్ళ మనస్సుకు వచ్చిన దాన్ని చేయడానికి ఇష్టపడినారు. అది మంచిదా చెడా అనేది వాళ్ళు గమనించట్లేదు. వాళ్ళ మనసులోకి వచ్చింది కీడు చేయడానికైనా, అక్రమము చేయడానికైనా, మోసము చేయడానికైనా వారు మనసులోకి వచ్చింది చేయడానికి ఇష్టపడుతున్నారు. దేవుని ప్రజలారా, ఇప్పుడు మనమున్న ఈ పరిస్థితిలో రాకడకు బహు సమీపంలో, రాకడ దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా మనుషులు తమ మనసుకు నచ్చినట్లుగా వచ్చిన దాన్ని చేయడానికి ఇష్టపడుతున్నారు. అది ఏం క్రమం అంటే అక్రమముగా. ఇంకా చూడండి, దేవుని వాక్యం సెలుస్తున్నది. దేవుడు నోవాహు దినములో వాళ్ళ మనసుకు నచ్చినట్లుగా అక్రమముగా. 3వది 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని. మంచితనం కాదు, చెడును వాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఒక మనిషికి చెడు చేయడానికి, ఒక కుటుంబానికి చెడు చేయడానికి మనుషుడు నోవాహు దినాల్లో అలవాటు పడినాడు.
అది గొప్పదైందంట. అంటే ప్రతి ఒక్కరిలో ఏముందంటే చెడుతనం ఉంది, స్వార్థము, అసూయ, ద్వేషము, కలహము, మత్సరము, భేదము, ఇవన్నీ చెడుతనానికి సాదృశ్యంగా ఉన్నాయి. ప్రియ దేవుని ప్రజలారా, ఈ యొక్క చెడుతనము నోవాహు దినములో ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు రాకడలో కూడా ఈ చెడుతనము మరి ఎక్కువగా ఉంటుంది. ఈ అంత్య దినాల్లో, కడవరి దినాల్లో ప్రియ దేవుని ప్రజలారా చెడుతనం ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా పాపం ఎక్కువైపోయింది, స్వార్థం ఎక్కువైపోయింది. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించంటే మనల్ని మనమే ప్రేమించుకుంటున్నాం. మన కుటుంబీకులను కూడా ప్రేమించట్లేదు. ఇరుగు పొరుగువాని ప్రేమించాలి, బంధువులను ప్రేమించలేదు. అసలు సంఘంలో వచ్చిన వారిని కూడా ప్రేమించడానికి కష్టమైపోయింది. కాబట్టి ఏమొచ్చిందంటే చెడుతనము, మనుషుల్లోకి చెడుతనం ఎక్కువైపోయింది. అది గొప్పది అంట. ఇంకా ఏమైంది మనుషుల్లో నోవాహు దినంలో ఎలా ఉన్నారంటే, గమనించండి, వారి హృదయము యొక్క 5వ వచనం, ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. హృదయములో వారి యొక్క తలంపులు, వాళ్ళ ఊహలు కేవలము చెడ్డదని దేవుడు చూచాడంట. ఈ దేవుని ప్రజలారా, పైకి మనం భక్తిగా కనబడచ్చు, పైకి మంచి పనులు చేసి కనబడచ్చు, కానీ నీ హృదయములో ఏమున్నదో దేవుడు చూస్తాడు. మన హృదయాలను పరిశీలించే దేవుడు, మన హృదయాలను చూసే దేవుడు. నోవాహు దినాల్లో దేవుడు హృదయాలను చూస్తే వాళ్ళ హృదయములో ఉన్న తలంపంట, ఆలోచనలు చెడ్డవి. వాళ్ళ ఊహించుకోవడం కూడా ఎలాంటిదంటే చెడ్డది ఊహించుకున్నారు. కాబట్టి దేవుడు సంతాపపడినాడు. అయ్యో, నేను ఇలాంటి వాళ్ళను పుట్టించానా అని బాధపడిపోయినాడు. కొంతమంది తల్లిదండ్రులు బాధపడుతుంటారు. కుమారుని కని వాని పెద్ద చేసి ఒక స్థానంలో నిలబెడితే తల్లిదండ్రుల మీదకి విరుద్ధం చేస్తుంటే వాని ఆలోచన, వాని తలంపు, వాని బుద్ధి, అక్రమం, వాని మనస్సు గమనించిన తల్లిదండ్రులు ఇలాంటి వాడిని నేను కన్నానా అని బాధపడతా ఉంటారు. ప్రియ దేవుని ప్రజలారా, నోవాహు దినాలు దిగో గొప్పవిగా ఉన్నాయి. ఏంటంట, పాపము గొప్పదిగా ఉంది, చెడ్డది. కాబట్టి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి 12వ వచనంలో, 11, 12 వచనాలు, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. దేవుని సన్నిధిలో చూస్తే చెడిపోయినాయట హృదయాలు, ఆలోచనలు చెడిపోయినాయి, హృదయం చెడిపోయింది, మనసు చెడిపోయింది. చెడిపోయి భూలోకము బలాత్కారముతో నిండి ఉండేను. దేవుని ప్రజలారా, ఇప్పుడు రాకడ దినాల్లో బలాత్కారం, వాడి భూమి వాందే, సొంత భూమి అయినా కూడా అక్రమం చేస్తారు, కబ్జా చేస్తారు, ఇళ్లను కబ్జా చేస్తారు, కూల్చేస్తారు. బలాత్కారం, బలాత్కారం, బలాత్కారంతో నిండిపోయినను. ఇప్పుడు కూడా రాకడ దినాల్లో ఉన్నాం, బలాత్కారంతో నిండిపోతున్నది. అంతేకాదు, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరంలో తమ మార్గమును చెరిపివేసుకున్నారు, మార్గాలను చెరిపివేసుకున్నారు. దేవుని ప్రజలారా, మనము నెక్స్ట్ ఎపిసోడ్లో నోవాహు దినాలు ఎలాగుండే, మనుష్య కుమారు రాకడ ఎలాగును, నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. రాకడను గురించిన సందేశాన్ని తెలుసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.